జిల్లాలో వరదతో దాదాపు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వందలాది ఇళ్లు కూలిపోయాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా కామారెడ్డికి వచ్చి రివ్యూ చేసి అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి నిన్నటికి నెల రోజులు పూర్తయింది. కానీ నయా పైసా సాయం కూడా జరగలేదు. జిల్లా అధికారులు పంపిన రిపోర్టులో దాదాపు 344 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్తే ఇప్పటి వరకు 34 రూపాయలు కూడా ఈ జిల్లాకు విడుదల కాలేదు. ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయినాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, కాలువలకు గండ్లు పడ్డాయి, చెరువులు తెగిపోయాయి. కానీ ఏ ఒక్క చోట కూడా పునరుద్దరణ ప్రక్రియ స్టార్ట్ కాలేదు. ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వచ్చి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం మధ్య తెగిపోయినటువంటి బ్రిడ్జిను చూసిపోయారు. వెంటనే రిస్టోర్ చేస్తామని చెప్పారు. నెల రోజులైనా ఈ రోజు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డికి బస్సులు నడవడం లేదు.